దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు ఆరోగ్యంతో ఇప్పుడు 75 అని ఉంటాను. శుభ్రంగా ఎవరి హెల్ప్ లేకుండా శుభ్రంగా ఉండాలి అని చెప్పి నేను భగవంతుడిని ఆ సీతారామ చంద్రప్రభుని ప్రార్థిస్తున్నాను. హలో శేషు, నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు కొత్తగా కాదు. మా అక్కయ్య పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అక్కయ్య దగ్గరే పోయావు, అందుకని ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఏలూరు తూర్పు ఇల్లు బాగా గుర్తొస్తాయి, అంతే. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? నమస్కారాలు. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబాయ్ అంటే చెప్పాలంటే చాలా ఉంది. వదినతో ఎంత క్లోజ్ గా ఉంటానో బాబాయ్ కూడా నాకు అంత క్లోజ్ గా ఉంటాడు. నా పెళ్ళై వచ్చిన కొత్తలో నాకు బందర్ స్వీట్ హల్వా అంటే చాలా ఇష్టం అని చెప్పి నన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా తెచ్చిపెట్టేవాడు. ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా చేసుకోవాలి, మాతో పాటే ఉండాలి. సినిమా పాట రూపంలో చెప్పాలి అంటే మంచివాడు మా బాబాయి, మా మాట ఉంటాడోయి, మాతోనే ఉంటాడోయి అనుకుంటూ ఉంటాం. ఓకేనా? నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ వీ విష్ యూ ఎక్సలెంట్ హెల్త్. థ్యాంక్ యూ. శేష్ బాబాయ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నీ మిగిలినటువంటి జీవితాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, కొడుకులు కోడళ్ళు మనవాళ్లతో ఆనందంగా గడపాలని ఆశిస్తూ నమస్తే. హ్యాపీ బర్త్డే శేష్ పెద్దనాన్న. విష్ యూ గుడ్ హెల్త్. హాయ్ శేష్ మోయ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ శేష్ పెద్దనాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు నాకు శరణ్కి చిన్నప్పటి నుంచి కంటిన్యూస్ లవ్, సపోర్ట్, కేర్ ఇస్తూనే వచ్చారు. కెరీర్ పరంగా అన్ని విషయాల పరంగా ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఇవన్నీ మేము ఎప్పటికీ మర్చిపోము. అండ్ వి లవ్ యూ అ లాట్. మీకు హ్యాపీగా, హెల్తీగా, ప్రశాంతంగా మీరు గడపాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. శేషావతారం వెళ్ళా ఉన్నాడు. వాడికి అతనికి చాలా గ్రీటింగ్స్ చెప్పు. పిల్లలకి చాలా ముద్దులు. శేషావతారాన్ని ఒకసారి రమ్మను, మర్చిపోలేదు. మాకు మీరు తప్పితే ఇంకెవరుండారు చెప్పు, జ్ఞాపకం పెట్టుకునేందుకు. శేషావతారం మధు నవ్వుతూ ఉండేది ఎప్పుడు. పిల్లలతో బాగున్నారనుకుంటారు. ఇండియా వస్తే ఇక్కడికి వస్తారుగా. వంకాయ కూర ఇంకా కంటిన్యూ చేయాలి. చంటిది ఏమంటుంది? లావణ్య ఎలా ఉంది? సరే. శేషు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. బావగారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? డబుల్ టిఫిన్ తినేటట్టున్నారా లేదా? చిన్నప్పటి విషయం మీకు గుర్తుందా? నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోయి ఉండరు. సో యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో వీ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. మీ పిల్లల తర్వాత మీ గురించి మంచిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఆ లైన్లో ఉన్నానని మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావగారు. చెప్పానయ్యా అన్నయ్య, మీకు 75 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది. మీరు నా బ్రదర్గా, ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను చేసిన దీనికి నా లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుంచుకుంటాను. మీరు మా వెల్ విషర్. బావగారు
మీకు 75 సంవత్సరాల నుండి 76వ ఏట పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? స్టార్ట్. మాయ, మీకు 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుతున్న శుభ సందర్భంలో మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు 75 ఇయర్స్ వచ్చిన ఇంకా యంగ్, ఎనర్జెటిక్గా బాగా కనపడుతుంటారు. బాగా మీరు నా క్రిటికల్ టైంలో సపోర్ట్ చేసింది నేను ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా ఎలా ఉన్నారు? 75 వసంతాలు పూర్తి చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు. మా వైపు అందరి నుంచి హృదయపూర్వక అభినందనలు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలంటే మీరు మా ఫస్ట్ గెస్ట్. చండీగఢ్లో, ఢిల్లీలో, మళ్ళీ మొన్న గుడ్గాంలో మర్చిపోలేని క్షణాలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆల్ ద బెస్ట్. హ్యాపీ 75th బర్త్డే తాత. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తాత. నువ్వు లాస్ట్ టైం గుడ్గాంకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా ఎంజాయ్ చేసావు. సో నిన్ను చూసి మా అందరికి కూడా చాలా బాగా అనిపించింది. సో నువ్వు మళ్ళీ గుడ్గాంకి వచ్చి అలాగే ఎంజాయ్ చేయాలి. హలో మామయ్య గారు, ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ వెల్. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Dear Baba, wishing you a very happy 75th birthday. I hope you are keeping good health, and please keep up the positivity. And we all are wishing you the best from all of us. అజాత శత్రువు అయినటువంటి మా శాస్త్రి గారికి 75వ శుభాకాంక్షలు. ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే అంకుల్. A very happy birthday, uncle. Many happy returns of the day. Happy birthday, Tata. Many happy returns of the day. Happy birthday, Tata. Janmadinanidam ai priyasate shantanoostute sarvadamudam prarthayavahe bhavasasayasi ishwarasata tum chayakshtum पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तदा भवतु सात्विकं जन्मदिनमिदम् अयि प्रियसते शन्तनोऽस्तु ते सर्वदा मुदम् మూడేళ్ళలో మా తమ్ముడి ఇంట్లో
వాళ్ళ అక్క వాళ్ళు అద్దెకు ఉండేవాళ్ళు, వాళ్ళ బావగారు లెక్చరర్. మా తమ్ముడు అంటూ ఉండేవాడు, మా ఇంట్లో అద్దెకు ఉండబట్టే మీ అమ్మాయి పెళ్ళి అయిందని చెప్పాను. తర్వాత అది ఏలూరు నుంచి తరచూ వస్తూ ఉండేవాడు. తరచూ వస్తూ ఉండి మధులతను చూసి వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అతనికేమో దోసకాయలు తినేవాడు కాదు, మధేమో కాకరకాయలు తినేది కాదు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు నేను తింటే నేను తింటానని చెప్పని మళ్ళీ అలవాటు చేసుకున్నారు, తిన్నారు. అతనికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడల్లా వంకాయ కూర తప్పకుండా చేసేదాన్ని. తర్వాత మేము డేట్స్ ఎప్పుడు అంటే ఖర్జూర పళ్ళు ఎప్పుడు అతనే తీసుకొస్తాడు. వస్తూనే వెనకాల చేతులు పెట్టుకుని తలుపు దగ్గర నుంచునేవాడు, నుంచుంటాడు. నుంచుని తలుపు ఏమంటే ఆయన ఏం తీసుకొచ్చావంటే ఏం లేదని. ఆ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఖర్జూర పళ్ళు ఉంటాయి, అతను తెచ్చినవి తప్ప మేము అసలు ఎప్పుడు కొనుక్కోలేదు. తర్వాత ఇలా వంకాయ కూర ఇక్కడికి రాగానే వంకాయ కూర చేసేదాన్ని. వంకాయ కూర అంటే చాలా ఇష్టం అతనికి. వస్తూ ఉండేవాడు. ఇప్పుడే కొంచెం ఒంట్లో బాగలేక రాలేదు. సరే పుట్టినరోజు పండగ, మ్యారేజ్ డే వచ్చి మాకు ఇద్దరు వచ్చి దండం నమస్కారం తెచ్చుకుంటారు. 13వ తారీఖు మ్యారేజ్ డే, 11వ తారీఖు అతని పుట్టినరోజు. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా మాకు బాగా ఇది అన్నారు. ఆ స్టేజ్ అంటే అది మాకు మేనగూడ మూడుగా కాకుండా సొంత కొడుకులాగానే ఉండేవాడు, ఇప్పటికీ ఉంటాడు. కనుక ఏంటంటే అతను పుట్టినరోజు చేసుకుని, నూరేళ్ళ పుట్టినరోజు కూడా చేసుకుని మనవలు మనవరాళ్ళతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనసారా దీవిస్తున్నాను. సీతపిల్లి. హలో శాస్త్రి గారు, నమస్కారం అండి. మీకు వజ్రోత్సవం 70వ జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషకరమైన సందర్భం ఇది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరు పిల్లలు సచిన్, నవీన్కి చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఇంకా త్వరగా పూర్తిగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. త్వరగా మిమ్మల్ని కలవాలని మా కోరిక. శాస్త్రి గారు, ఎంఎస్ శాస్త్రి శేషు గారు మాకు 50 ఏళ్ళకి పైగా పరిచయం. ఆయన మంచి స్నేహశీలి, మృదుభాషి, బంధువు, ఆప్తుడు. వారు రెజిమెంటల్ బజార్ ఎత్తుమెట్ల ఇల్లులో ఉన్నప్పటి నుంచి బర్గత్ప్రాయ ఇంట్లో సెటిల్ అయ్యేంత వరకు తెలుసును. అందరికీ సహాయం చేసే తత్వం, అందరితోనూ మంచి అనిపించుకునే గుణం ఆయన సొంతం. అందువల్లే మాకు ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిసిపోయారు. ఆయన భార్య మధులత గారు మాకు దగ్గర బంధువు. ఆవిడ మృత్యానికి తీరని లోటు. తర్వాత కూడా ఆయన మా కుటుంబంలో కలిసి ఉండడం చాలా గొప్ప గుణం. వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఏ కార్యక్రమం అయినా అందరం కలిసేవాళ్ళం. నవ్వుతూ నవ్విస్తూ గడిపిన రోజులన్నీ తీపి గుర్తులు. ఆయన మంచి హాస్యప్రియులు, అందరితో కలిసి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించారు. ఆనందం, ఆరోగ్యం జంటగా శాస్త్రి గారు మీ ఎమ్మడి ఉండాలని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీ శ్రేయోభిలాషులు అమర్ భాను. చాలా సంతోషం అండి. జన్మదిన శుభాకాంక్షలు. ఎంఎస్ శాస్త్రి గారికి 75వ సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలు. ఎంఎస్ శాస్త్రి గారు అంటే మాకు వెంటనే మధులత గారు కూడా గుర్తుకొస్తారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి అందరినీ కూడా జంటగా వచ్చి కలిసి వెళ్తుండేవాళ్ళు. ఏ ఫంక్షన్లకు పిలిచినా పాపం వస్తుండేవాళ్ళు. చాలా సరదా మనుషులు ఇద్దరూ కూడా. ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ మొహాల్లో కోపం, విసుగు లాంటిది ఎప్పుడూ చూడలేదు. చాలా సరదాగా ఉంటుంటారు. అలాగే ఆయన మంచి మల్టీ టాలెంటెడ్ పర్సను. చక్కటి పాటలు కూడా పాడతారు. ఆయన పాటలు నేను మా బావమరిది కూతురు పెళ్ళిళ్ళప్పుడు చూశాను. ఆ రోజున వాళ్ళిద్దరూ రోజంతా ఉండి చాలా సరదాగా గడిపారు. అలాగే ఆయన చాలా సహాయపడే మనిషి కూడా. మా మేనరుడి విషయంలో ఒక ఉద్యోగం గురించి ఆయనకి చెప్తే పాపం వెంటనే వాళ్ళకి తెలిసిన కంపెనీలో ఉద్యోగం వచ్చేట్టుగా చూశారు. ఆ కుర్రాడు కూడా తర్వాత 2 ఏళ్ళు చేసుకొని తర్వాత వృద్ధిలోకి వచ్చాడు.
శాస్త్రి గారు త్వరలో 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. అలాగే నవీను, సచిను వాళ్ళ ఇద్దరు పిల్లలు ఈ కరోనా సమయంలో ఈ వీడియో మాధ్యమం ద్వారా పుట్టినరోజు పండుగలా చేయటం అన్నది చాలా హర్షణీయము. వాళ్ళకి మా శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శేషన్నయ్య గారు. శేష్ నాకు బీటెక్ చదువుతున్నప్పటి నుంచి తెలిసిన చోడవరం తరచుగా వచ్చేవాడు. వాళ్ళ అన్నయ్యతోనూ నాతోనూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. చాలా ఎఫెక్షన్గా, చాలా ఇదిగా ఉండేవాడు. తర్వాత తను ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, స్థితప్రజ్ఞులాగా ఉండేవాడు. ఏది వచ్చినా అతను నా ముఖం నుంచి నవ్వు జరిగేది కాదు. ఎంతో నెమ్మదిగా, ఎంతో జెంటిల్ పర్సన్గా, ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉండేవాడు. అతనంటే నాకు చాలా అభిమానం. అతను చూస్తే వాళ్ళ అన్నయ్యని చూసినట్టుగా ఉంటుంది. తను మధుని కూడా నాకు బాగా తెలుసు. మధు కూడా చాలా పిల్లల్లో వాటిలో ఇప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా చాలా గొప్పగా సరైన జంటలాగా ఉండేవాళ్ళు. అతనికి బర్త్డే విషెస్ చెప్తున్నా హిందీలో. శేష్ బాబాయ్, నీకు బర్త్డే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. నీలా ఎప్పుడూ నవ్వుతూ అందరితో జోవియల్గా ఉండే పర్సన్ని ఎప్పుడూ చూడలేదు. నువ్వు అసలు ఎప్పుడు కూడా ఇది కష్టం అన్నట్టుగా ఎప్పుడూ ఫేస్ పెట్టి చూసిన సందర్భాలు చాలా తక్కువ. నువ్వు మధు పిన్ని ఒక ఐడియల్ కపుల్ లాగా మాకందరికీ చాలా ఇష్టం. మీ ఇంట్లో మేము నీతో స్పెండ్ చేసిన రోజులన్నీ చాలా గుర్తు తెచ్చుకొని చాలా మేము దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.
హ్యాపీ బర్త్డే శేష్ బాబయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే మాయ్ గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హాయ్ శేషు, హ్యాపీ బర్త్డే. ఏం చూడలేకపోతున్నాను నాయన. గుళ్ళో కూడా రావట్లేదు, గుడికి వెళ్ళడం లేదు, ఒకళ్ళని చూసుకోవడం కూడా కుదరటం లేదు. జాగ్రత్తగా ఉండు. పిల్లలు వచ్చారా ఇక్కడికి? ఎవరు వచ్చారు ఏమిటి? రామం ఎలా ఉంది? రామం ఎలా ఉంది? పద్మ ఎలా ఉంది? అందరూ బాగున్నారు కదా? అందరూ క్లాసుగా ఉన్నారు కదా? అది కావాల్సింది. నాకు ఆ మెసేజ్ ఇస్తుండు అంతే, అంతకంటే నాకు ఇంకేమేం వేరే. నేను రాలేను, మిమ్మల్ని చూడలేను నేను, అది అంతే. హ్యాపీ బర్త్డే. చాలా 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 సాదిగా చేసుకో. మరి ఏం చేస్తావు? తను లేదు, తను లేకపోవడం ఒక దిగులే అనుకో, కానీ తలుచుకుంటూ ఉందాం ఇలాగే అమ్మా. సరే, హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు ఇంకా చాలా చేసుకోవాలి, మీరు అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. విష్ యూ ఎ హ్యాపీ అండ్ లాంగ్ అండ్ ప్రాస్పరస్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ. బర్కత్పుర తాతగారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆన్ యువర్ డైమండ్ జూబ్లీ బర్త్డే. నేను తాతగారు అని పిలవాలో లేకపోతే మా క్లాస్ బడ్డీ అని పిలవాలో మెంటర్ అని పిలవాలో నాకు తెలియదు, కానీ బట్ ఐ థింక్ యు ఆర్ ఆల్ ఇన్ వన్. డౌట్ వస్తుంది అందరికీ, ఏమిటి క్లాస్మేట్ అంటున్నారు, బడ్డీ అంటున్నాడు అని. నేనును ఆయనను 1 year కోర్స్ చేసాం వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ అనమాట. సో అప్పుడు ఆయన హీ టాట్ మీ వాట్ ఈస్ లైఫ్ అన్న గురించి అండ్ క్లాస్లో ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఎలా ఇది ఇవ్వాలి అన్నది ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అండ్ వి డిడ్ టూ మెనీ కంబైన్డ్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దాని తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత మాకు సాయంత్రం నడిచి బస్సు కోసం వచ్చేటప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పేవారు, టిప్స్ ఇచ్చేవారు, దాని గురించి దీని గురించి, అసలు లైఫ్ అంటే ఏమిటి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు అన్న దాని గురించి. సో ఐ థింక్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ హిస్ కంపెనీ. విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నమస్కారం అన్నయ్య గారు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ 75th బర్త్డే. Many many happy returns of the day. Have a great happy years ahead. ఆ భగవంతుని దయతో మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీతో ఎప్పుడు మాట్లాడినా కానీ ఇంకా ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. నిజంగా చాలా ఆత్మీయంగా అనిపిస్తారు అన్నయ్య గారు, మీరు చాలా ఆత్మీయులు. ఇంకొకసారి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను, మీరు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండాలని నా ప్రార్థన. నమస్కారం అన్నయ్య గారు. విష్ యూ హ్యాపీ 75th బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే శేష్ బాబు గారు. యు ఆర్ వెరీ 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 స్పెషల్ టు అస్. శేష్ బాబు గారు అంటే నవ్వుతూ పలకరిస్తూ సాఫ్ట్గా మాట్లాడే మనిషి మొహమే గుర్తొస్తుంది. మా లైఫ్లో ప్రతి మేజర్ టర్నింగ్ పాయింట్స్ అన్నిటికీ మీరు ఎప్పుడు మాతోనే ఉన్నారు బాబు గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ విత్ అస్. థ్యాంక్ యూ బాబు గారు. హలో శేషు, నీ 75వ పుట్టినరోజు జరుపుతున్నందుకు నీ పిల్లల్ని నిన్ను కూడా అందరూ బాగా అభినందిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. సుమారుగా 1971 నుంచి మనకున్నటువంటి ఈ స్నేహంలో ఎన్నో మధురైనటువంటి ఘట్టాలు గడిచినాయి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తలత్ మహమూద్ పాటలు పాడుతూ గడిపినటువంటి ఎన్నో సన్నివేశాలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. మన ఇద్దరం కూడా ఒకే రకమైనటువంటి విషాదాన్ని అనుభవించుస్తున్నాం. కానీ వాటన్నిటిని వెనక్కి పెట్టి 2018లో మనం చేసినటువంటి చార్ధామ్ యాత్ర, మనం కలిసినటువంటి ఆ సమయం, ఉన్నటువంటి సమయం ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నీకు, నీ సంతానానికి, అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నువ్వు 1000 పున్నములు, అదేవిధంగా 100 సంవత్సరాల
పుట్టినరోజు కూడా గడుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు చెప్తూ నీతోటి ఉన్నటువంటి 2-3 ఫోటోలు సపరేట్గా నేను పంపుతాను. అది కూడా వీలుంటే ఈ వీడియోలో పెట్టమని చెప్పేసి నీ పిల్లలకి చెప్పు. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నా శుభాకాంక్షలు.